ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి నిబద్ధతతో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మండల విద్యాశాఖ అధికారి బి రాముడు ఆకాంక్షించారు. 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాముడు మాట్లాడుతూ ద్వారకా తిరుమల, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, బొట్టాయిగూడెం మండలాలకు చెందిన సుమారు 250 మంది ఉపాధ్యాయులకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 6 రోజుల పాటు 9 మంది రిసోర్స్ పర్సన్స్ పలు అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ముఖ్యంగా నూతన విద్యా విధానంలో వస్తున్న మార్పులు, ఫౌండేషన్ స్థాయి విద్యార్థులతో చేయించాల్సిన యాక్టివిటీస్ ను వివరిస్తారన్నారు. కావున ప్రతి ఉపాధ్యాయుడు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు జి రాములు, డి సుబ్బారావు, కె శ్రీనివాసరావు, డి బుచ్చయ్య, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం వెన్యూ పరిధి అంటే జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ పరిధిలో FLN ట్రైనింగ్ ప్రోగ్రాంకి సంబంధించి 6 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమంలో ద్వారకా తిరుమల, కామరకోట, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, బొట్టాయిగూడెం మండల పరిధిలో నుంచి వచ్చిన 1-2 తరగతులు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈ 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి మరి 6 రోజుల శిక్షణ కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. అదే రీతిగా మరి ఉపాధ్యాయులు మంచి శిక్షణతో రిసోర్స్ పర్సన్గా 3 మండలాల నుంచి వెళ్ళి రావడం జరిగింది. 9 మంది. ఆ 9 మంది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాంట్లో భాగంగా మరి వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కొన్ని మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెలకువలు తెలుసుకోవడం గాను, మరి అట్లాగే ఫౌండేషన్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఎట్లాగైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకునే ఉద్దేశంతో మరి శిక్షణ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి మన జిల్లాలోకి సంబంధించి 8 సెంటర్స్ని అలాట్ చేయడం జరిగింది. దీంట్లో జంగారెడ్డిగూడెం మండలం 1 సెంటర్గా మరి కేంద్రంగా పెట్టుకొని మరి టోటల్గా 250 మంది వరకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు పార్టిసిపెంట్స్గా ఉన్నారు. వాటన్నిటిలోనూ అదే రీతిగా మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిబద్ధతతో వర్క్ చేసి నేర్చుకునేటట్లుగా, యాక్టివ్ పార్టిసిపేట్ చేసేటట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారని